అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్లకు కొత్త రూలు అమల్లోకి వచ్చేసింది. జూలై 5 నుంచి ఈ యొక్క రూలు ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇమిగ్రేషన్ వద్ద చాలా స్ట్రిక్ట్గా చూస్తూ ఉన్నారు అధికారులు. ఏదైతే అమెరికాకు సంబంధించి ఎవరైతే ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు అమెరికాలో వచ్చి స్థిరపడ్డ వారికి గ్రీన్ కార్డు వచ్చిందో ఆ గ్రీన్ కార్డు హోల్డర్లు ఇక్కడ నుండి చాలా కొత్త నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కంపల్సరీగా వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ కంపల్సరీగా ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ సర్వీస్ సంబంధించింది ఇన్ సర్వీస్లో ఉండాలి. వ్యాపారవేత్తలు అయితే ఇక్కడ కంపల్సరీగా వ్యాపారం చేస్తున్న ప్రూఫ్స్ ఉండాలి, రెసిడెన్స్ ప్రూఫ్ ఉండాలి, రెంట్ ఉంటే లీజ్ అగ్రిమెంట్ రెంట్ అనేటివి ఇవన్నీ ఉండాలి. కంపల్సరీగా వాళ్ళు 6 నెలలకు ఎక్కువగా ఇతర దేశాలకు వెళ్ళినట్లయితే అక్కడ ఖచ్చితమైన ప్రూఫ్స్ చూపెడితేనే మళ్ళీ వాళ్ళకి తిరిగి అనుమతి అనేది ఉంటుంది. లేదంటే నిబంధనలు ఉల్లంఘించిన వారికి గ్రీన్ కార్డ్ రద్దు చేస్తామని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ జూలై 5వ తేదీ నుంచి ఈ యొక్క నిబంధనలు అమల్లోకి వచ్చేసాయి. అమెరికా నుండి శ్రీనివాస్.